కష్టమే మన సంపద. సూర్య అనే ఒక సాధారణ వ్యక్తి ఉండేవాడు. అతనికి జ్యోతిష్యమంటే విపరీతమైన నమ్మకం. పనిమీద శ్రద్ధ పెట్టడం కంటే తన జాతకం ఏం చెబుతుందో తెలుసుకోవడానికే అతను ఎక్కువ సమయం కేటాయించేవాడు. ప్రతిరోజూ ఉదయాన్నే దినపత్రికలో తన రాశిఫలాలు చూసుకొనిదే ఇంటినుండి బయటకు అడుగుపెట్టేవాడు కాదు. ఒకరోజు సూర్య ఒక ప్రసిద్ధ గురుజీని కలిశాడు. ఆ గురుజీ సూర్య చేయి చూసి, నాయనా, నీ జాతకంలో ధనయోగం పట్టబోతోంది. వచ్చే నెలలో నువ్వు ఊహించని విధంగా కోటీశ్వరుడివి అవుతావు. ఇక నువ్వు పనిచేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఆ మాటలు వినగానే సూర్య ఆనందానికి అవధులు లేవు. గురుజీ మాటలను గుడ్డిగా నమ్మిన సూర్య మరుసటి రోజే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఎలాగూ నేను కోటీశ్వరుడిని కాబోతున్నాను కదా, ఇక ఈ చిన్న ఉద్యోగం ఎందుకు అని తన సహోద్యోగులతో గర్వంగా చెప్పాడు. తన దగ్గరున్న పొదుపు సొమ్మునంతటినీ ఖర్చుచేస్తూ విలాసవంతమైన జీవితం గడపడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, కాని సూర్యకు ఎక్కడా ధనం లభించలేదు. గురుజీ చెప్పిన సమయం కూడా దాటిపోయింది. అయినా సూర్య తన తప్పు తెలుసుకోకుండా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఎదురుచూస్తూ ఇంటిదగ్గరే ఖాళీగా కూర్చున్నాడు. ఇంట్లో ఉన్న డబ్బు కూడా దాదాపు అయిపోయింది. ఇంట్లో తిండిగింజలకు కూడా కటకట మొదలైంది. సూర్య భార్య మరియు పిల్లలు ఆకలితో అలమటించడం చూసి కూడా సూర్య ఏమీ చేయలేకపోయాడు. అదృష్టం వస్తుందని ఎదురుచూస్తూ కనీసం చిన్న పని వెతుక్కోవడానికి కూడా అతను ప్రయత్నించలేదు. అతని అశ్రద్ధ వల్ల ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఒకరోజు సూర్య బంధువు వివేక్ ఇంటికి వచ్చాడు. సూర్య పరిస్థితి చూసి అతనికి చాలా కోపమొచ్చింది. సూర్య, జాతకాలు చూసుకుని కూర్చుంటే పొట్ట నిండదు. నువ్వు నమ్మిన ఆ గురుజీ ఒక మోసగాడు. కష్టపడకుండా అదృష్టం వస్తుందని ఆశించడం నీ మూర్ఖత్వం. నీ సోమరితనంతో నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు అని వివేక్ గట్టిగా మందలించాడు. వివేక్ మాటలు సూర్య కళ్ళు తెరిపించాయి. మరుసటి రోజు అతను ఆ గురుజీ ఉండే చోటుకు వెళ్లి చూశాడు. అక్కడ గురుజీ మరో అమాయక వ్యక్తికి ఇలాంటి అబద్ధాలే చెబుతూ డబ్బులు వసూలు చేయడం చూశాడు. సూర్యకు ఆ క్షణమే అర్థమైంది, తను ఎంత పెద్ద పొరపాటు చేశాడో. అదృష్టం ఆకాశం నుండి ఊడిపడదని అతనికి తెలిసివచ్చింది. సూర్య ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనికోసం వెతకడం ప్రారంభించాడు. ఏ పని దొరికినా చేయటానికి సిద్ధపడ్డాడు. మొదట ఒక కూరగాయల మార్కెట్లో బస్తాలు మోసే పనిలో చేరాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేశాడు. సూర్య కష్టపడే తత్వాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కొన్ని సంవత్సరాలపాటు పట్టుదలతో పనిచేసి అతను ఒక చిన్న కిరాణా దుకాణం ప్రారంభించాడు. తన కష్టార్జితంతో కుటుంబాన్ని సుఖంగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సూర్యకు జాతకాల కంటే తన కష్టం మీదనే ఎక్కువ నమ్మకం కలిగింది. కొంతకాలానికి సూర్య గ్రామంలోనే ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు. వివేక్ అతన్ని కలవడానికి వచ్చినప్పుడు సూర్య ఎంతో కృతజ్ఞతతో, వివేక్, ఆ రోజు నువ్వు నన్ను మందలించకపోతే నేనింకా ఆ అబద్ధపు మాటలను నమ్ముతూనే ఉండేవాణ్ణి. కృషితో నాస్తి దుర్భిక్షమని నేను ఇప్పుడు నమ్ముతున్నాను అని చెప్పాడు. కష్టమే మనిషికి నిజమైన సంపద అని సూర్య అందరికీ ఆదర్శంగా నిలిచాడు.